ఐ వాంట్ టు టాక్ మూవీ కంప్లీటెడ్. ఫస్ట్ టైం ఒక మూవీ స్లోగా ఉన్నా నచ్చింది. ఈ మూవీకి మెయిన్గా హాస్పిటల్ ఫోబియా ఉన్న వాళ్ళు చూడాలి. అండ్ హాస్పిటల్స్, ఆపరేషన్స్ అలాంటివి ఇంట్రెస్ట్ లేదు అనే వాళ్ళకి ఈ మూవీ నచ్చదు. ఈ మూవీలో ఫస్ట్ మాట్లాడాలంటే అది స్టోరీ గురించే. స్టార్టింగ్ అంతా ఒక మూడ్లో వెళ్తుంది, వెళ్ళే కొద్దీ ఇంకా డౌన్ అవుతుంది. బాగానే ఉంటుంది కానీ కొంచెం మన పేషెన్స్ టెస్ట్ చేస్తుంది అనిపిస్తుంది. కానీ వన్స్ మెయిన్ పాయింట్కి వెళ్ళినప్పటి నుంచి అవి సాడ్ సీన్స్ అయినా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. నెక్స్ట్ ఏంటి అనే ఫీల్ క్రియేట్ చేస్తుంది. ఈ మూవీకి మెయిన్ పిక్చర్ అంటే అది అభిషేక్ బచ్చన్ గారే. కంప్లీట్ మూవీ అంతా ఆయన యాక్టింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఎక్కడ కూడా కష్టపడ్డారు అనేలా ఉండదు. ఆ స్టోరీ కోసం ఆయన వేసిన డిఫరెంట్ గెటప్స్ ఏదైతే ఉన్నాయో ఏదో నార్మల్గా చూపిస్తే సరిపోతుంది అన్నట్టు కాకుండా ఈ టైంకి ఎలా ఉంటారు అనేది బాగా ఎగ్జిక్యూట్ చేశారు. అండ్ అది కాకుండా వాకింగ్ స్టైల్ కానీ, బాడీ మాడ్యులేషన్, వాయిస్ చేంజ్, ఆ మూడ్స్ కానీ, మెయిన్గా డిస్కషన్ విత్ డాక్టర్ వితౌట్ ఎనీ ఫియర్తో చాలా డీటెయిలింగ్గా కనుక్కోవడం, ఎవ్రీథింగ్ యాక్టింగ్ కన్నా రిమైనింగ్ వాటికి పెట్టిన ఎఫర్ట్స్కి మెచ్చుకోవచ్చు. అండ్ ఈ మూవీలో మెయిన్గా డాటర్ రోల్, వాళ్ళిద్దరి మధ్య సీన్స్ కానీ అండ్ వాళ్ళ కాన్వర్జేషన్స్ కానీ చాలా బాగుంటాయి. అండ్ వాళ్ళు ప్రాబ్లంకి ఇచ్చే లీస్ట్ ప్రియారిటీ వల్ల అక్కడ సిచ్యువేషన్ మూడ్ అంతా మారిపోతుంది. అసలు నార్మల్గా ఒక సిచ్యువేషన్ అంటేనే చాలా భయపడతారు. అలాంటిది నెంబర్ ఆఫ్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేయడం కానీ, ఆ ఫేస్ చేసే విధానం కానీ నిజంగా చాలా మందిని ఈ మూవీ ఇన్స్పైర్ చేస్తుంది. అసలు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు జరిగే విధానాన్ని మొత్తం మార్చేసింది ఈ మూవీ. ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా స్మూత్గా ఉంటుంది. హై అని, లో అని ఏమీ ఉండదు. ఓవరాల్గా మూవీ బాగుంది. మీకు ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ.